ఒకవేళ పాపాన్ని, పాపం యొక్క పర్యవసానాన్ని దేవుడు వివరిస్తా ఉన్నప్పుడు ఎవరైతే ఒప్పుకోరో నెక్స్ట్ పార్ట్లో దేని గురించి మాట్లాడతారు చెప్పండి? క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ గురించి మాట్లాడతారు. సో క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం, క్రీస్తు ప్రభువారి యొక్క క్షమ మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మనం లోపడవలసింది, ప్రభా ఇలాంటి పాపిని ఎలా ప్రేమించగలుగుతున్నాం అనే మాట. పొద్దున పాట పాడుతూ ఉన్నారు కదా, మేము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం, ఇలాంటిదా యేసు ప్రేమ అనే మాట. ఆ పాట రాయాలని రాయలేదు, అనుభవం నుంచి రాశారు. ఆ పాట రాస్తా ఉన్నప్పుడు తన స్థితిని గుర్తించాడు, దేవుని ప్రేమను గుర్తించాడు, పాట రాసుకుంటూ పశ్చాత్తాపడ్డాడు, తిరిగి మళ్ళా ఆ పాపం జోలు లేకుండా తన యాత్ర ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. సో మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ ఏంటో అర్థమైన తర్వాత క్రీస్తు ప్రేమ దగ్గర ఏ వ్యక్తి అయినా సరే బానిసగా మారిపోవాల్సిందే. అలాంటిది క్రీస్తు ప్రేమ మన కళ్ళ ముందు సాక్షాత్కరింపబడతా ఉన్నప్పటికీ ఆ ప్రేమకు మన హృదయాలు కదిలించబడట్లేదండి అంటే జాగ్రత్త, నిరాకరిస్తూ ఉంది. నా కోసం, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు యొక్క ప్రేమని నిరాకరించే ఈ వ్యక్తి కూడా నిత్యత్వంలో కనబడటం సాధ్యం కాదు.